నమస్తే myself సరసిజ వెల్కమ్ టు మైత్రి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ స్థానిక సంస్థల ఎన్నికలకు సర్వం సిద్ధం మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన పెద్దపల్లి కలెక్టర్ బిరుదు రాజమల్లు సేవలు మరవలేనివి ఘన నివాళులర్పించిన కాంగ్రెస్ శ్రేణులు ప్రజాప్రతినిధులు ఘనంగా మైత్రి గ్రూప్ చైర్మన్ కొత్త జయపాల్ రెడ్డి జన్మదిన వేడుకలు కేక్ కట్ చేసి కార్యకర్తలు అభిమానుల సంబురాలు ముగిసిన దేవి నవరాత్రి ఉత్సవాలు 9 రోజుల పాటు నిర్వాహకుల విశేష పూజలు ఇక వార్తల్లోని వివరాలు స్థానిక సంస్థల ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష స్పష్టం చేశారు. సమీకృత పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానిక సంస్థలను 2 విడతల్లో, గ్రామ పంచాయతీ ఎన్నికలు 2 విడతల్లో నిర్వహించేందుకు ఈసీ షెడ్యూల్ను విడుదల చేసిందన్నారు. పెద్దపల్లి జిల్లాలో మొత్తం 13 మండలాల్లో 263 గ్రామ పంచాయతీలు, 2432 వార్డులు, 2432 గ్రామ పంచాయతీ పోలింగ్ స్టేషన్లు, 273 పోలింగ్ లొకేషన్స్ ఏర్పాటు చేశారన్నారు. పోలింగ్ కేంద్రాలను పంచాయతీ కార్యదర్శులు పరిశీలించి ఎన్నికల నిర్వహణకు అవసరమైన వసతులు ఉన్నాయో లేదో చెక్ చేస్తున్నట్లు తెలిపారు. పోలింగ్ సిబ్బందికి ర్యాండమైజేషన్ ద్వారా విధులు కేటాయిస్తామన్నారు. ఈ సమావేశంలో నరేందర్, జెడ్పీ సీఈఓ వీరబుచ్చయ్య పాల్గొన్నారు. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ జీవో నెంబర్ 41 అండ్ 42 ద్వారా రిజర్వేషన్స్ అనేవి తెలంగాణ పంచాయతీరాజ్ యాక్ట్ సంబంధించి, జిల్లా పరిషత్ సంబంధించి, లేకపోతే మండల ప్రజా పరిషత్ సంబంధించి సీట్స్ రిజర్వేషన్ కి దాని కొన్ని గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది. ఈ 41, 42 మీ అందరి పబ్లిక్ డొమైన్ లోనే ఉంది. దీని ప్రకారం మన గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కొన్ని రిజర్వేషన్స్ లో కొన్ని చేంజెస్ చేయడం జరిగింది. సో దాని ప్రకారం మనకి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుంచి, లేకపోతే ఈ రిజర్వేషన్ ఫైనలైజ్ చేయడానికి డీటెయిల్స్ అనేవి పంపించడం జరిగింది. దాని ప్రకారం మనం చూసినట్టయితే ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, తర్వాత బీసీ అండ్ జనరల్ రిజర్వేషన్ మనం చేయడం జరిగింది. ఇది లాస్ట్ వీక్ చేసాం అనమాట. సో మనకి స్టేట్ నుంచి డెడికేటెడ్ కమిషన్ ద్వారా వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం బీసీ రిజర్వేషన్ చేయడం జరిగింది. తర్వాత 2011 పాపులేషన్ ప్రకారం ఎస్సీ అండ్ ఎస్టీస్, మోస్ట్లీ ఎస్టీస్ మన దగ్గర లేరు, ఓన్లీ 3 గ్రామ పంచాయతీలో ఉన్నారు కాబట్టి ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ 2011 సెన్సస్ ప్రకారం మనం చేయడం జరిగింది. ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం అంటే ఎంత % రిజర్వేషన్ ఉండాలి ఏంటది అనేది మనకి క్లియర్ గా గవర్నమెంట్ నుంచి, అంటే డైరెక్టర్ పంచాయతీరాజ్ ఆఫీస్ నుంచి రావడం జరిగింది. వాళ్ళే ఈ డెడికేషన్ కమిషన్ డీటెయిల్స్ తీసుకొని మనకి స్పెసిఫిక్ గా, ఫర్ ఎగ్జాంపుల్ జిల్లా పరిషత్ అంటే జెడ్పీటీసీలు అంటే 3 సీట్ల ఎస్సీకి రిజర్వ్ ఉండాలి, లేకపోతే 5 కానీ 6 కానీ వీళ్ళకి బీసీసీ రిజర్వ్ అయి ఉండాలి, అట్లా క్లియర్ గా వాళ్ళే ఇవ్వడం జరిగింది. సో ఈ ఎంటైర్ ప్రాసెస్ కూడా మనం లాస్ట్ వీక్ లో చేసాము. దానికి సంబంధించి మనం గెజిట్ కూడా ఇవ్వడం జరిగింది. మీరు చూసినట్టయితే ఆల్మోస్ట్ ఈ గెజిట్ నిన్న ప్రెస్ కూడా ఇవ్వడం జరిగింది. జెడ్పీటీసీ సంబంధించి కానీ, లేకపోతే ఎంపీటీసీస్, ఎంపీపీలకి, తర్వాత ఎంపీటీసీస్, సర్పంచెస్కి అండ్ వార్డ్ మెంబర్స్కి ఈ గెజిట్ డీటెయిల్స్ కూడా మొత్తం ప్రెస్ లో షేర్ చేయడం జరిగింది. సో అక్కడ దాకా మొన్న మనం త్రిశక్తి పీఠం అమ్మవార్ల ఆశీస్సులు భూపాలపల్లి ప్రజలపైన ఉండాలని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆకాంక్షించారు. మల్హర్ మండలం వల్లెంకుంట గ్రామంలో కొలువైన త్రిశక్తి పీఠ దేవస్థానాన్ని మాజీ ఎమ్మెల్యే పుట్టా మధుకర్తో కలిసి కొప్పుల ఈశ్వర్ దర్శించుకున్నారు. మారుమూల ప్రాంతమైన వల్లెంకుంటలో అనేక ఏండ్లుగా త్రిశక్తి పీఠాన్ని ఏర్పాటు చేసుకుని ఆ ప్రాంత ప్రజలకు సేవలు అందించడం గొప్ప విషయమని ఆయన కొనియాడారు. భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం వల్లెంకుంట గ్రామంలో కొలువైన త్రిశక్తి పీఠ దేవస్థానాన్ని మాజీ ఎమ్మెల్యే పుట్టా మధుకర్తో కలిసి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ మారుమూల ప్రాంతమైన వల్లెంకుంటలో అనేక ఏండ్లుగా త్రిశక్తి పీఠాన్ని ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా భవానీ దీక్షలు చేపట్టడం ఆనవాయితీగా వస్తోందని, గౌరీదేవిని పూజించడం మన తెలంగాణ ప్రాంతంలో గొప్ప సాంప్రదాయమన్నారు. గౌరీమాత అంటేనే అనేక రూపాలకు నిర్ణయకర్త అని, అలాంటి దేవతల శక్తి పీఠాన్ని గొప్పగా నిర్వహిస్తున్నారని తెలిసి తాము దర్శించుకున్నామని తెలిపారు. ఈ దర్శనం తర్వాత తమకు గొప్ప అనుభూతి కలిగిందన్నారు.
మంతిని ప్రాంతంలో మారుమూల గ్రామం అయినటువంటి ఈ గ్రామంలో ఈ త్రిశక్తి పీఠాన్ని ఏర్పాటు చేసుకొని గత అనేక సంవత్సరాలుగా ఇక్కడ అనేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఈ శక్తిపీఠం ద్వారా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు అనేక సేవలు అందిస్తున్నటువంటి సతీష్ స్వామి గారు మరి ఈ నవరాత్రోత్సవాల సందర్భంగా దాదాపుగా మన ప్రాంతంలో దుర్గాదేవి నవరాత్రులు జరుపుకోవడం, ఈ సందర్భంగా అందరూ కూడా గౌరీమాతను పూజించుకోవడం, నిన్ననే జరిగినటువంటి సద్దుల బతుకమ్మ సందర్భంగా ప్రతి ఇంట్లో కూడా గౌరీదేవిని పూజించుకోవడం అనేటువంటిది తెలంగాణ ప్రాంతంలో ఒక గొప్ప సాంప్రదాయం. దానికి అనుగుణంగానే గౌరీదేవి అంటేనే దాదాపు అనేక రూపాలకు మరి నిర్ణయకర్త. అందులో మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వల్లంకుంట గ్రామంలో ఉన్నటువంటి త్రిశక్తి పీఠం ద్వారా కూడా వారి మొక్కులు తీర్చుకునే విధంగా గొప్పగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడని తెలుసుకొని మాజీ మంత్రివర్యులు పెద్దలు కొప్పుల ఈశ్వర్ గారు వారి దుర్గామాత 9 రోజుల ఉపవాస దీక్షలను కొనసాగిస్తూ మరి ఇక్కడ ఈ శక్తిపీఠాన్ని కూడా సందర్శించుకొని ఎంతోమందికి ఈ అమ్మవారి కృపా కటాక్షాలు దొరుకుతూ ఉన్నాయని తెలుసుకొని మనం కూడా వెళ్దాం తమ్ముడు, ఈ శక్తిపీఠాన్ని దర్శించుకుందామని నవరాత్రులలో ఉపవాస దీక్షలలో అక్కడికి వెళ్దామని కొప్పులీశ్వర్ గారు ఇక్కడికి రావడం చాలా సంతోషం. మరి ఈ శక్తిపీఠం ద్వారా ఇంకా అనేక మందికి ప్రజానికానికి. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మాజీ ఎమ్మెల్యే బిరుదు రాజమల్లు జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. సుల్తానాబాద్ మున్సిపల్ కార్యాలయం ఎదుట గల రాజమల్లు విగ్రహానికి ఎమ్మెల్యే విజయ రమణారావు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 45 ఏండ్ల పాటు రాజకీయాలలో ఉన్న గొప్ప నాయకులు రాజమల్లు అని, మాస్ లీడర్గా ఆయన అందించిన సేవలు మరవలేనివన్నారు. రాజమల్లు అడుగుజాడల్లో నడుస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతటి అన్నయ్యగౌడ్, మార్కెట్ చైర్మన్ ప్రకాశ్రావు, బిరుదు కృష్ణ, సమత, రాజమల్లు కుటుంబ సభ్యులు, అభిమానులు పాల్గొన్నారు. దాదాపు 40 సంవత్సరాలు ప్రత్యక్ష రాజకీయాలలో ఉన్నటువంటి ఒక గొప్ప నాయకులు బిరుదు రాజమల్లు గారు. ఆనాడు వారు సుల్తానాబాద్ సర్పంచ్గా, ఎల్ఎండి చైర్మన్గా, మండల ప్రజాపరిషత్ అధ్యక్షులుగా, పెద్దపల్లి నియోజకవర్గ శాసనసభ్యులుగా మరి అనేక పదవులు చేపట్టి ప్రజల బావు కోసం నిరంతరం ప్రజాసేవలు కొనసాగి మరి ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నటువంటి ఒక గొప్ప వ్యక్తి బిరుదు రాజమల్లు గారు. ఈరోజు వారు మన మధ్యలో లేకున్నా తప్పకుండా మరి నిరంతరం రాబోయే రోజుల్లో వారు ఏదైతే పేద ప్రజలు బాగుండాలి, ప్రజలకు అన్ని విధాలుగా ప్రభుత్వం నుండి వచ్చేటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ, ప్రజలకు అభివృద్ధి పనులు కానీ అందాలని చెప్పి ఏదైతే వారు కోరుకున్నారో తప్పకుండా వారి ఆశీస్సాలు కొనసాగించడం కోసం నాతో పాటు ప్రతి ఒక్కరు కూడా మరి ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మరి 75వ జన్మదిన సందర్భంగా వారికి, వారి కుటుంబ సభ్యులకు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ కార్యాలయంలో ఎమ్మెల్యే చేతుల మీదుగా పారిశుద్ధ్య కార్మికులకు రేడియం యాప్రాన్లు, రెయిన్ కోట్లు పంపిణీ చేశారు. మున్సిపల్ నీటి సరఫరా సిబ్బందికి, ఫీల్డ్ స్టాఫ్ కు రెయిన్ కోట్లు అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్యగౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రకాశ్రావు, సింగిల్ విండో చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ తిప్పరాజు రమేష్, మున్సిపల్ మాజీ చైర్మన్ గాజుల లక్ష్మీ రాజమల్లు పాల్గొన్నారు.
మైత్రి గ్రూప్ చైర్మన్ కొత్త జైపాల్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు కరీంనగర్ జిల్లాలో ఘనంగా నిర్వహించారు. ఆయా గ్రామాలు, పట్టణాలలో కొత్త జైపాల్ రెడ్డి మిత్ర మండలి సభ్యులు, ఆయన అభిమానులు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. మైత్రి గ్రూప్ చైర్మన్ కొత్త జైపాల్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. కరీంనగర్లోని జ్యోతినగర్లో గల మైత్రి టవర్లో మైత్రి ఛానల్ ఎండీ బొల్లినేని సుజన్రావు మిత్రమండలి సభ్యులు దువ్వంతుల లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి టపాసులు పేల్చి ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సామాజిక సేవే లక్ష్యంగా ముందుకు సాగుతున్న కొత్త జైపాల్ రెడ్డి మున్ముందు మరిన్ని పదవులు అధిరోహించాలని వారు ఆకాంక్షించారు. ఎలాంటి రాజకీయ పదవి లేకపోయినప్పటికీ కొత్త జైపాల్ రెడ్డి పేద ప్రజలకు అండగా నిలుస్తున్నారని కొనియాడారు. కొత్త జైపాల్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పలు సామాజిక కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జైపాలన్న మిత్రమండలి సభ్యులు, జైపాల్ రెడ్డి అభిమానులు పాల్గొన్నారు. మిత్రుడు, మా నాయకుడు కొత్త జైపాల్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా మా మిత్రమండలి తరపు నుంచి, కరీంనగర్ ప్రజల తరపు నుంచి జైపాల్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఈ విజయదశమి నుంచి మా నాయకుడు జైపాల్ రెడ్డి గారికి అన్ని విజయాలే చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ, వారికి ఎటువంటి పదవి లేకున్నా, ఎటువంటి రాజకీయ పదవి లేకున్నా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. పేద విద్యార్థులకు విద్యాపరంగా, అనారోగ్య పాలైన వారికి ఆరోగ్యం బాగు గురించి కానీ అన్ని రకాల సేవలు చేస్తున్నారు. వారికి ఈ విజయదశమి నుంచి మంచి రాజకీయ పదవి రావాలని ఆకాంక్షిస్తూ భగవంతుని ప్రార్థిస్తున్నాను. మరియు వారు ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో ఉండాలని భగవంతుని కోరుకుంటున్నాను. మైత్రి చైర్మన్ జైపాల్ రెడ్డి అన్న గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. జైపాల్ రెడ్డి అన్న గారు గత 20 సంవత్సరాల నుండి రాజకీయాలు వండుకుంటూ వివిధ కార్యక్రమాలు చేపడుతూ, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ, ప్రజలకు అందుబాటులో ఉంటూ తనదైన శైలిలో ఎంతోమంది పేదవారికి, పేద విద్యార్థులకు, పేద ప్రజలకు అన్ని విధాల సహాయక సహకారాలు అందించినారు. చాలా సేవలు చేసినారు. భవిష్యత్తులో కూడా రాజకీయాల్లో చురుగ్గా ఉంటూ రాజకీయంగా ఎదగాలని, ఉన్నత పదవులు ఆశించాలని, భవిష్యత్తులో కూడా ఇదే విధంగా గత 20 సంవత్సరాల నుంచి చేసినటువంటి సేవలు ఏదైతున్నా ఇంతకు రెట్టింపు ఉత్సాహంతో ప్రజలకు, పేద విద్యార్థులకు కానీ, ఉమ్మడి జిల్లా ప్రజలకు ఎల్లవేళలా సేవలు అందిస్తారని, తన ఆరోగ్యం, ఆయురారోగ్యాలు బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. గంగాధరం మండలం మంగపేట గ్రామంలో బైరి గంగారెడ్డి ఆధ్వర్యంలో జైపాల్ రెడ్డి మిత్రమండలి సభ్యులతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం పేదలకు పండ్లను పంపిణీ చేశారు. వికలాంగులైన లింగాల లచ్చయ్యకు 5,000 రూపాయలు, అనారోగ్యంతో బాధపడుతున్న ఆడెపు మల్లేశంకు మరో 5,000 రూపాయలను గంగారెడ్డి అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ తోట నరేష్, మాజీ ఉప సర్పంచ్ కార్తిక్ రెడ్డి, మహేందర్ రెడ్డి, మిత్రమండలి సభ్యులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా అగ్రహారంలోని హనుమాన్ దేవాలయంలో మైత్రి గ్రూప్ చైర్మన్ కొత్త జైపాల్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. అగ్రహారం హనుమాన్ దేవాలయంలో నాగారపు సత్యనారాయణ, గోపాలరావు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆయురారోగ్యాలతో కలకాలం జీవించేలా ఆంజనేయ స్వామి ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాగారపు సత్యనారాయణ, గోపాలరావుతో పాటు జైపాల్ రెడ్డి అభిమానులు పాల్గొన్నారు.
కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మధురానగర్లో కొత్త జైపాల్రెడ్డి బర్త్డే సెలబ్రేషన్స్ వైభవంగా కొనసాగాయి. మధురానగర్ చౌరస్తాలో ఆయన అభిమానులు బాణాసంచా పేల్చి కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. అనంతరం పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మిత్రమండలి సభ్యులు మండ్లపల్లి రమేష్, నాగరపు సత్యనారాయణ, రాసూరి సంజీవ్, పెంచాల మల్లేశం, మోతే శ్రీహరిరెడ్డి, సంకటి శ్రీనివాస్, గుంటా ప్రసాద్, తడకమడ్ల దామోదర్ రెడ్డి, తిరుపతి, మేడి సుబ్బు, సుమన్ పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం బత్కెపల్లి గ్రామంలో మైత్రి గ్రూప్ చైర్మన్ కొత్త జైపాల్రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. మాజీ ఎంపీటీసీ క్యాస జైపాల్రెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. కొత్త జైపాల్రెడ్డి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో క్యాస జైపాల్రెడ్డితో పాటు మిత్రమండలి సభ్యులు, అభిమానులు పాల్గొన్నారు. ఆశాజ్యోతి సేవాగుణంలో ముందుండే జైపాల్రెడ్డి గారి జన్మదినం ఇవాళ జరుపుకుంటున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి జన్మదినాలు చాలా జరుపుకోవాలి. ఆయన ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం. బూరుపల్లి మిత్రమండలి తరఫున జన్మదిన శుభాకాంక్షలు. కరీంనగర్లోని రామడుగు మండలం గోపాలరావుపేటలో కొత్త జైపాల్రెడ్డి బర్త్డే సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించారు. గోపాలరావుపేట కూడలి వద్ద కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం జైపాల్రెడ్డిపేట అన్నప్రసాద వితరణ చేపట్టారు. ఈ కార్యక్రమంలో గోపాలరావుపేట మిత్రమండలి సభ్యులు ఎడవెల్లి మధుసూదన్ రెడ్డి, ముదిగంటి సంతోష్ రెడ్డి, నేరెళ్ల వెంకట్, నేరెళ్ల అంజయ్య, కంకణాల ప్రశాంత్ రెడ్డి, పిండి రాజిరెడ్డి, ముదిగంటి మధు, కర్ర కమలాకర్ రెడ్డి, ఎడవెల్లి సాత్విక్ రెడ్డి, పొన్నం శ్రీను, పొన్నం కరుణాకర్, జాలి భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం గట్టుబుత్కూర్లో మైత్రి గ్రూప్ చైర్మన్ కొత్త జైపాల్రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. గట్టుబుత్కూర్ చౌరస్తాలో కేక్ కట్ చేసి పండ్లను పంపిణీ చేశారు. మిత్రమండలి సభ్యుడు కాంపల్లి రామాంజనేయులు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. జైపాల్రెడ్డి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవిస్తూ ఉన్నతంగా ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి, రాజు, ప్రసాద్, రాజు, రిక్కీ, శివ, ప్రభాకర్, మిత్రమండలి సభ్యులు పాల్గొన్నారు.
కరీంనగర్లోని విద్యానగర్ శ్రీ దుర్గా యూత్ ఆధ్వర్యంలో మైత్రి గ్రూప్ చైర్మన్ కొత్త జయపాల్ రెడ్డి బర్త్డే సందర్భంగా వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండపం వద్ద బోనాల పండుగను జరుపుకున్నారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ దుర్గా యూత్ సభ్యులు, యువకులు పాల్గొన్నారు. నేను మీ కరీంనగర్ నేర్చుకోవడం ఈరోజు బర్త్డే జరుపుకుంటున్న మైత్రి గ్రూప్స్ ఆఫ్ చైర్మన్ కొత్త జయపాల్ రెడ్డి గారికి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఇలాంటి బర్త్డేలు మరెన్నో జరుపుకోవాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు ఇంకా రాజకీయంలో ఎదగాలని ఆ దుర్గమ్మను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు మీ కుటుంబానికి ఈ దుర్గమ్మ ఆశీస్సుల కాలం ఉండాలి. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెదిరా గ్రామంలో మైత్రి గ్రూప్ ఆఫ్ చైర్మన్ కొత్త జయపాల్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఆల్ ఇండియా రెడ్డి సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు బీరెడ్డి కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. కూడలి వద్ద కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ వార్డు మెంబర్లు మేడి చెల్మెల మొండయ్య, దావ భూమిరెడ్డి, ముత్యం లక్ష్మి, రాజ్యం గౌడ్, సిల్వేరి మోహన్ పాల్గొన్నారు. రామడుగు మండలంలో వెదిరా గ్రామంలోని మైత్రి గ్రూప్ ఆఫ్ చైర్మన్ డాక్టర్ కొత్త జయపాల్ రెడ్డి అన్న గారి జన్మదినాన్ని పురస్కరించుకొని వెదిరా గ్రామంలో కేక్ కట్ చేసి స్పీడ్ పంపిణీ చేయడం జరిగింది. మరెన్నో జరుపుకోవాలని, నిండు నూరెళ్ళు ఆయురారోగ్యంతో ఉండాలని, రాబోయే రోజుల్లో మరెన్నో పదవులు అలంకరించాలని కోరుతూ మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. గంగాధర మండలం మధురానగర్లో మైత్రి గ్రూప్ చైర్మన్ కొత్త జయపాల్ రెడ్డి బర్త్డే సెలబ్రేషన్స్ వైభవంగా జరుపుకున్నారు. మిత్రమండలి సభ్యులు వేముల వెంకటేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వెంకటేశ్వరరెడ్డితో పాటు మిత్రమండలి సభ్యులు పాల్గొన్నారు. దేవీ శరణ్ నవరాత్రి ఉత్సవాలు నేటితో ముగిశాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నెలకొల్పిన మండపాలలో అమ్మవార్లకు వేద పండితులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. 10 రోజులు వేడుకల్లో భాగంగా మహిషాసుర మర్దిని రూపంలో అమ్మవారు భక్తులకు అభయమిచ్చారు. అమ్మవారికి సహస్ర దీపాలంకరణ, కుంకుమార్చనతో పాటు పదుల సంఖ్యలో ప్రసాదాలు సమర్పించారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. శ్రీ మహాదుర్గాదేవి అవతారంలో అమ్మవారిని అలంకరించగా భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. కొమిరా గ్రామంలోని శ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా దుర్గాదేవి అవతారంలో అమ్మవారు భక్తులకి దర్శనమిచ్చింది. నిర్వాహకులు అమ్మవారికి యజ్ఞయాగాదులు నిర్వహించారు. అనంతరం భక్తుల సౌకర్యార్థం అన్నదానం ఏర్పాటు చేశారు. మండల కేంద్రంలోని శ్రీ కోదండ రామాలయంలో అమ్మవారికి సహస్ర దీపాలంకరణ, కుంకుమార్చనతో పాటు 41 రకాల నైవేద్యాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో అర్చకులు గర్మిల్లా ప్రణీత్ కుమార్, భవానీ స్వాములు, భక్త మండలి సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు కొమిర గ్రామంలోని భక్తాంజనేయ స్వామి దేవస్థానంలో దుర్గా నవరాత్రుల సందర్భంగా అమ్మవారు మహిషాసుర మర్దినిగా దర్శనమిస్తుంది. అమ్మవారికి ప్రతిరోజు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నాము. కొమిర గ్రామ ప్రజలందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎప్పటికీ ఉండాలని, పంటలు మంచిగా పండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే నిమజ్జన కార్యక్రమాన్ని ప్రజలందరూ కలిసి విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండల కేంద్రంలో శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని అమ్మవారు మహిషాసుర మర్దిని అవతారంలో దర్శనమిచ్చారు. మహిళలు దుర్గాదేవి విగ్రహం వద్ద కుంకుమార్చనతో పాటు విశేష పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయం తరఫున భక్తులకి తీర్థప్రసాదాలు అందజేశారు. భక్తుల సౌకర్యార్థం ఆలయ నిర్వాహకులు అన్నదానం ఏర్పాటు చేశారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలో ఎమ్మెల్యే విజయ రమణారావు విస్తృతంగా పర్యటించారు. పాండవులగుట్ట సమీపంలోని జగత్ మహా మునీశ్వర స్వామి ఆలయంలో వీరబ్రహ్మేంద్ర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన దుర్గామాత ఉత్సవ విగ్రహాల వద్ద ప్రత్యేక పూజలు చేశారు. ఆయా గ్రామాల ఉత్సవ కమిటీలు ఎమ్మెల్యే విజయ రమణారావును సాల్వాతో సత్కరించారు.
అనంతరం మండల కేంద్రంలోని పాండవులగుట్ట సమీపంలో నూతనంగా నిర్మిస్తున్న అయ్యప్ప స్వామి ఆలయం వద్ద చేపట్టిన వాటర్ ప్లాంట్ నిర్మాణానికి ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గోపగోని సారయ్యగౌడ్, మార్కెట్ చైర్మన్ రామిడి తిరుపతి రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షులు సదయ్య, సింగిల్ విండో వైస్ చైర్మన్ సబ్బని రాజమల్లు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం లింగంపేట గ్రామంలో కృషి యూత్ ఆధ్వర్యంలో మహిషాసుర మర్దిని అవతారంలో అమ్మవారు దర్శనమివ్వగా భక్తులు అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. ఈ వేడుకల్లో పెద్ద సంఖ్యలో మహిళలు, భక్తులు పాల్గొనగా కృషి యూత్ ఆధ్వర్యంలో భక్తులకి తీర్థ ప్రసాదాలు అందజేశారు. లింగంపేట మరియు పరిసర గ్రామ ప్రజలందరికీ కూడా దసరా నవరాత్రోత్సవాల శుభాకాంక్షలు. లింగంపేట గ్రామంలో కృషి యూత్ ఆధ్వర్యంలో గత 15 సంవత్సరాల నుండి శ్రీ అమ్మవారు నవరాత్రోత్సవాలు వైభవంగా లింగంపేట గ్రామంలో కృషి యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం కూడా అతి వైభవంగా ఈ యొక్క నవరాత్రోత్సవాలు వైభవంగా జరిగి ఈరోజు 9వ రోజు మహిషాసురమర్దిని అవతారంలో ఉన్నటువంటి అమ్మవారు కుంకుమార్చన కార్యక్రమాలు, అదేవిధంగా అన్నప్రసాద వితరణ కార్యక్రమాలు అన్నీ కూడా వైభవంగా జరుపుకుంటూ వస్తున్నాం. ఇక రేపటి రోజున కూడా దసరా ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి. ఈ మహిషాసుర మర్దనం కానీ, ఆ యొక్క రావణాసుర వధ కానీ ఆ యొక్క అమ్మవారి ఎదుటగా జరిగి వైభవంగా లింగంపేట గ్రామంలో గత 15 సంవత్సరాల నుంచి కృషి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఇదే విధంగా ప్రజలందరూ రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలోని న్యూ హనుమాన్ కాలనీలో యంగ్ స్టార్ యూత్ 11వ వార్షికోత్సవం సందర్భంగా అమ్మవారికి విశేష పూజలు చేశారు. వేద పండితుల ఆధ్వర్యంలో అమ్మవారికి కుంకుమార్చన, హోమం జరిపించారు. అనంతరం భక్తులకి తీర్థ ప్రసాదాలు అందజేశారు. భక్తుల సౌకర్యార్థం అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో యంగ్ స్టార్ యూత్ సభ్యులు మాండ్ల రవి, లింగారెడ్డి, సాయి, మాండ్ల దినేష్, రాకేష్ తో పాటు భక్తులు పాల్గొన్నారు. యంగ్ స్టార్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యూ హనుమాన్ నగర్ కాలనీలో పెద్ద ఎత్తున ముత్తైదువుల చేత, మహిళల చేత సామూహికంగా కుంకుమార్చన పూజా కార్యక్రమం న్యూ హనుమాన్ నగర్ కాలనీలో యువకులందరూ కూడా వీళ్ళు దాదాపుగా 10 సంవత్సరాల నుంచి ఇక్కడ అత్యంత భక్తి శ్రద్ధలతో అమ్మవారిని ఉంచి నవరాత్రులు వైభవంగా చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా ఇక్కడ కుంకుమార్చన కార్యక్రమం అయింది. ఇది తర్వాత పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో దుర్గా నవరాత్రుల్లో భాగంగా అమ్మవారిని మహిషాసుర మర్దిని అవతారంలో అలంకరించారు. ప్రత్యేక పూజా కార్యక్రమాల అనంతరం భక్తుల కోసం అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సుల్తానాబాద్ సిఐ సుబ్బారెడ్డి, ఎస్ఐ శ్రావణ్ కుమార్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ వలస నీలయ్య, వలస భాస్కర్, నల్ల శంకరయ్య, కిషన్, శ్రీనివాస్, చొప్పరి సదయ్య, శ్రీరాముల శంకర్, రమేష్ తో పాటు భక్తులు పాల్గొన్నారు. భూపాలపల్లి జిల్లా కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయంలో శ్రీ శుభానంద దేవి అమ్మవారు మహిషాసుర మర్దిని అలంకారంలో భక్తులకి దర్శనమిచ్చారు. ముక్తేశ్వర స్వామి ఆలయంలో నవరాత్రోత్సవాల్లో భాగంగా పూర్ణాహుతి నిర్వహించిన అర్చకులు భక్తులకి మహా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఈఓఎస్ మహేష్, గ్రామస్తులు, భక్తులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం లింగన్నపేట గ్రామంలో సద్దుల బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. మహిళలు తీరొక్క పువ్వులతో ఉదయాన్నే బతుకమ్మలను పేర్చారు. సాయంత్రం వీధుల్లో ఒక్కచోట చేరి బతుకమ్మ పాటలతో ఆడిపాడారు. అనంతరం చెరువుల్లో బతుకమ్మను నిమజ్జనం చేసి పోయిరా తల్లి అంటూ సాగనంపారు. ఈ వేడుకల్లో మహిళలు, చిన్నారులు పాల్గొన్నారు.
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శ్రీ సంతాన వేణుగోపాల స్వామి రథయాత్ర వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు సౌమిత్రి శ్రావణ్ కుమార్, సౌమిత్రి వేణుమాధవ్, చైర్మన్ పల్లా మురళీధర్ ఆధ్వర్యంలో ప్రధాన వీధుల గుండా రథయాత్ర ముందుకు సాగింది. మహిళల కోలాటాలు, ఆటపాటలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. వారం రోజులుగా కొనసాగుతున్న రథయాత్ర వేడుకలు దసరా పండుగతో ముగుస్తాయి. ఈ కార్యక్రమంలో పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కొమ్రవెల్లి భాస్కర్, శివాలయం చైర్మన్ అల్లంకి సత్యనారాయణ, ఆర్యవైశ్య సంఘం కార్యదర్శి తొడుపుకునూరి రాజేంద్ర ప్రసాద్, క్యాషియర్ శ్రీనివాస్, అల్లంకి ప్రభాకర్తో పాటు పలువురు పాల్గొన్నారు. అక్టోబర్ 2వ తేదీ గాంధీ జయంతి సందర్భంగా మాంసం విక్రయాలు జరపకూడదని పెద్దపల్లి జిల్లా రామగుండం నగరపాలక సంస్థ అధికారులు వ్యాపారులకు నోటీసులను జారీ చేశారు. ఆదేశాలు ఉల్లంఘించిన దుకాణదారుల లైసెన్స్లను రద్దు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని నోటీసుల్లో పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లిలోని రామాలయం, శివాలయం ఆవరణలో బీఆర్ఎస్ నాయకులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా మండల ప్రధాన కార్యదర్శి గుంటి శంకర్తో పాటు జమ్మి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ మాజీ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా ప్రతి ఆలయంలో జమ్మి చెట్టును నాటేందుకు శ్రీకారం చుట్టామన్నారు. భావితరాల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ను ముందుకు తీసుకువెళ్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు రమేష్, రాజు, బొజ్జ ప్రభాకర్, నల్లగొండ అనిల్ కుమార్, వాసాల శ్రీనివాస్ పాల్గొన్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా ఈరోజు బోయినపల్లి మండల కేంద్రంలో రాష్ట్ర వ్యాప్తంగా గత 5 సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశ్యామలంగా పచ్చని చెట్లతో సస్యశ్యామలంగా తీర్చిదిద్దుతున్నటువంటి శ్రీ మాజీ రాజ్యసభ సభ్యులు శ్రీ జోగినపల్లి సంతోష్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఇలా బోయినపల్లి మండల కేంద్రంలో ఊరూరికి ఒక జమ్మి చెట్టు, ప్రతి గుడికి ఒక జమ్మి చెట్టు అనే కార్యక్రమంలో బోయినపల్లి మండల కేంద్రంలో స్థానిక రామాలయం మరియు శివాలయము ఆవరణలో బోయినపల్లి గ్రామ ప్రజల అందరి ఆధ్వర్యంలో ఇలా జమ్మి చెట్టు నాటే కార్యక్రమాన్ని చేయడం జరిగింది. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేస్తున్నటువంటి పెద్దలు జోగినపల్లి సంతోష్ కుమార్ గారికి ఈ సందర్భంగా మా బోయినపల్లి గ్రామం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. కాంగ్రెస్ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి తల్లిదండ్రుల జ్ఞాపకార్థం కాంగ్రెస్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటకు చెందిన మా అనాథ వృద్ధాశ్రమంలోని వృద్ధులకు దుస్తులతో పాటు నిత్యావసర సరుకులు మండల కాంగ్రెస్ నాయకులు మిత్ర బృందంతో కలిసి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఏళ్ల బాలరెడ్డి, ఆశ్రమ నిర్వాహకులు నర్సయ్యగౌడ్ పాల్గొన్నారు. మరి మా అభాగ్యులటువంటి వృద్ధాశ్రమంలో నిర్వహిస్తున్నటువంటి నర్సయ్య సార్ గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ, మరి దసరా ఉత్సవాలు కానీ బతుకమ్మ ఉత్సవాలు కానీ మనం కుటుంబం కలిసి అందరం జరుపుకుంటూ ఉంటాం. మరి ఒక ఆలోచన చేశారు ఈ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్, కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి గారు, అదేవిధంగా వారి అన్నయ్యటువంటి జనార్దన్ రెడ్డి గారు, వారిద్దరు కలిసి కూడా వారి యొక్క తల్లిదండ్రుల పేరు మీద ఇలా భీమే నారాయణ రెడ్డి గారు, అహల్య తల్లిదండ్రుల పేరు మీద మరి వీళ్ళకు కూడా ఈ వృద్ధులకు కూడా మరి బట్టలు పంపిణీ చేయటువంటి కార్యక్రమాలు తీసుకున్నారు. మరి చాలా సంతోషం. ఎందుకంటే పేదలు వాళ్ళకు కావాల్సినటువంటి సరుకులతో పాటుగా బట్టలు పంపిణీ చేయడం అనేది చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంది. వాళ్ళకి ఎవరు లేని దిక్కు లేని వారు వాళ్లకు మరి చేదుడు వాదుడుగా. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ ఐఏఎస్ ఎం హనుమంతరావు వేములవాడ రాజన్నను దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న కలెక్టర్కు అర్చకులు, వేద పండితులు స్వాగతం పలికారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. వేద పండితులు ఆయనను స్వామివారి శేష వస్త్రంతో సత్కరించి ప్రసాదాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో ఈవో రమాదేవి, వేములవాడ మండల రెవెన్యూ అధికారి విజయ ప్రకాశ్రావు, ఏఓ జి శ్రావణ్ కుమార్తో పాటు పర్యవేక్షకులు పాల్గొన్నారు.
ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. సైన్ అవుట్, సరసిజ.